నకిలీ విలేకరి బారు జయకృష్ణని అరెస్ట్ చేయాలంటూ తిరుపతి జిల్లా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళా సంఘాలు ధర్నా నిర్వహించారు. ఫేక్ మీడియా ముసుగులో నకిలీ విలేకరిగా చలామణి అవుతున్న జయకృష్ణని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నాడని, అంగన్వాడీ వర్కర్స్ ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు స్వరూప జయకృష్ణను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఫస్ట్ ఏమో 99 అని చెప్పినని అబద్ధం చెప్పి కొన్ని సెంటర్లు విజిట్ చేసి ఆ మహిళల ఫోన్ నెంబర్లు సేకరించి తర్వాత ఆ మహిళలకి ఫోన్లు చాలా అసభ్యకరంగా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఒకసారి మేము కలిసి మాట్లాడిన తర్వాత నా ధోరణిని మార్చుకుంటానని చెప్పాడు. కానీ ఇంకా ఎక్కువైంది ఆ మహిళల మీద టార్చరు. ఈ జయకృష్ణ అనే అతన్ని ఫేక్ మీడియా అని చెప్పుకొని అబద్ధాలు చెప్పుకొని అంగన్వాడీ సెంటర్లో విజిట్ చేయటం, వాళ్ళ ఫోన్ నెంబర్లు సేకరించి మహిళల్ని చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఈ అబ్బాయిని వెంటనే అరెస్ట్ చేసి మన మహిళల వేధింపుల కింద 350 సెక్షన్ కింద ఈ అబ్బాయిని కఠినంగా శిక్షించాలని చెప్పనని మేము డిమాండ్ చేస్తున్నాము. కేసు పెట్టిన ఇంతవరకు ఆ అబ్బాయి మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. అందుకని ఈరోజు ఈ ధర్నా మన ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చి, అదేవిధంగా మన ఎండిఓకి కానీ అదే సిఐకి కానీ ఈరోజు ఎస్ఐకి పెట్టాము. కానీ సిఐకి కూడా ఇవ్వాలని చెప్పి నేను అనుకొని ఉన్నాము. హెల్పర్స్, అంగన్వాడీ టీచర్స్, ఆయాస్గా ఉన్నటువంటి వాళ్ళు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయాల్సి రావడం ఒక వ్యక్తి వల్ల చాలా దురదృష్టకరమైన విషయం. నువ్వు అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆఫీసర్స్ ఉండరు, అధికారులు ఉండరు, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే అధికారులు చూస్తారు. మీడియా అధికారులు దృష్టి తీసుకోపోవచ్చు, సంతోషం, ఇబ్బంది లేదు. కానీ వేధింపులకు గురి చేస్తూ పెట్టకూడనటువంటి వీడియోలు పెట్టి, పెట్టకూడనటువంటి క్లిప్పింగ్లు పెట్టి నువ్వు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి చేస్తుంటే 25వ తేదీ ఇక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారికి 3 ఆ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులుగా, టీచర్స్గా అర్జీ ఇవ్వడం జరిగింది. కేసు రికార్డ్ చేయమని కోరడం జరిగింది. అయితే 5-6 సెక్షన్స్ 41 నోటీస్ ఇచ్చి అవైలబుల్ సెక్షన్స్